సినిమా అయిన మహా మారుతి టాకీస్ సినిమా రివ్యూకు స్వాగతం. నేను మిస్టర్ బీ. మాట సూటిగా ఉంటుంది, మ్యాటర్ క్లియర్ గా ఉంటుంది. వీడియో టాకీస్ రాజా ఇప్పుడు రివ్యూలో కొడదాం. కుర్ర హీరో రామ్ లో బోల్డ్ అంత ఎనర్జీ ఉంది. ఆ ఎనర్జీని వాడుకుంటూ రకరకాల సినిమాలు చేస్తున్నాడు. కాకపోతే ఈ మధ్య కొంచెం సక్సెస్లు ఆయన మీద సీతకన్నేశాయి. గత 3-4 సినిమాలు అతన్ని బాగా నిరాశపరుస్తూ వచ్చాయి. ఈసారి లాభం లేదు. జనాలు ఏదైతే చూస్తారో అదే చూపించి హిట్ కొట్టాలని డిసైడ్ అయ్యాడు. అందుకని సూపర్ హిట్ ఫార్ములా అంటూ ఒక దాన్ని పెట్టేసుకుని దాంతో ప్లాపుల్లో ఉన్న హీరోలకి సూపర్ హిట్లు ఇచ్చేస్తూ స్టార్ రైటర్ అనిపించుకుంటున్న కోనా వెంకట్ ని తోడు తీసుకుని సూపర్ ఫామ్ లో ఉన్న దర్శకుడు గోపీచంద్ మలినేనిని యాడ్ చేసుకుని ఓ మంచి కాంబినేషన్ సెట్ చేసుకుని ఈసారి తప్పకుండా ప్రేక్షకులు రామ్ సినిమా చూసి పండగ చేసుకున్నాం అని చెప్పుకోవాలన్న ఉద్దేశంతో సినిమాకి పండగ చేసుకుని పేరు పెట్టుకుని ఈ వారం థియేటర్లకు తీసుకొచ్చాడు. మరి ఈ సినిమా చూసి జనాలు ఏ రేంజ్ లో పండగ చేసుకునే అవకాశం ఉందో మన రివ్యూలో చూద్దాం. ఈ సినిమా కథ విషయానికి వస్తే, ఓ ఊళ్ళో భూపతి అనే ఓ పెద్ద ఆయన ఉంటాడు. ఆయనకి 3 తమ్ముళ్ళు. ఈ నలుగురికి పెళ్లిళ్ళు అయ్యాయి, కానీ పిల్లలు పుట్టింట్లో ఉంటూ ఉంటారు. దాని వెనక భూపతికి ఓ పెద్ద పగుందలండి. భూపతి ఫ్యామిలీ మొత్తానికి ఒక్కగానొక్క కూతురు, కానీ ఆమె భూపతితో ఉండదు, వాళ్ళ అమ్మతో ఉంటుంది. కోర్టు నిర్ణయం ప్రకారం ఆ అమ్మాయికి పెళ్లి చేసే బాధ్యత తండ్రి మీద ఉంటుంది. సో తనకు నచ్చిన వాడిని తీసుకొచ్చి అమ్మాయికి పెళ్లి చేయాలనుకుంటూ ఉంటాడు. అదలా ఉంటే నాన్న ఫ్యామిలీకి అమ్మ ఫ్యామిలీకి మధ్య నలిగిపోతూ వీళ్ళ బాధ భరించలేక ఇంట్లో నుంచి పారిపోయి బయటకు వస్తుంది దివ్య. ఆవిడ భూపతి కూతురు అనమాట. ఈ కథ ఇక్కడ ఎలా నడుస్తా ఉంటే, పోర్చుగీస్ లో ఇంకో కథ నడుస్తూ ఉంటుంది. అక్కడ హీరో ఉంటాడు కార్తీక్. మనోడు పెద్ద వ్యాపార ఐస్కంతం, చిన్న వయసులోనే పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్ గా ఎదిగిపోతాడు. కాకపోతే మహా సెల్ఫిష్. తన బిజినెస్ డెవలప్ అవుతుంది అంటే దానికోసం ఏం చేయడానికైనా సిద్ధమవుతాడు. ఆ ప్రాసెస్ లో భాగంగానే స్వీటీని పెళ్లి చేసుకోవడానికి రెడీ అయిపోతాడు. స్వీటీ ఎలియాస్ అనుష్క, ఈవిడ కూడా రామ్ కి బ్లూ ప్రింట్ అనమాట. మహా సెల్ఫిష్, బిజినెస్ కోసం ఏం చేయడానికైనా రెడీ అయిపోద్ది. ఇదిలా ఉంటే ఇండియాలో ఉన్న కార్తిక్ కంపెనీ మూలంగా పర్యావరణానికి పెద్ద ముప్పు వాటిల్తుందని దివ్య కంప్లైంట్ చేయడం మూలంగా ఆ కంపెనీ మూతపడుతుంది. దానిని తెరిపించడానికి ఇండియాకు వచ్చిన కార్తీక్ దివ్యని ఎన్నో రకాలుగా మభ్య పెట్టాలని ప్రయత్నిస్తాడు. కానీ ఆమె లొంగదు. చివరికి చేసేదేమి లేక ప్రేమించి ఆవిడ ముక్కుకి తాడేయాలనుకుంటాడు. ఆ పైన ఆ ప్రేమ సీరియస్ అవుతుంది. హీరో కాబట్టి దివ్య ఫ్యామిలీలో ఉన్న సమస్యలను కూడా తీర్చడానికి నడుం కట్టుకుంటాడు. అంతవరకే కాదు, దివ్య ఫ్యామిలీతో కార్తీక్ కూడా ఓ సంబంధం ఉంది. ఏంటా సంబంధం? అసలు దివ్య వాళ్ళ నాన్న అమ్మ ఎందుకు వేరువేరుగా ఉంటున్నారు? తదితర విషయాలకి సమాధానాలే ఈ సినిమా మిగిలిన కథ. ఈ సినిమా విశ్లేషణ విషయానికి వస్తే, ప్రస్తుతం తెలుగు సినిమా పరిశ్రమలో బేషుగ్గా నడుస్తున్న సూపర్ హిట్ కమర్షియల్ ఫార్ములాతోనే ఈ సినిమా తెరకెక్కింది. పండగ చేసుకునే సినిమాని యాక్షన్ ఫ్యామిలీ కామెడీ ఎంటర్టైనర్ అన్నారు. ఆ జోనర్ లో ఈ సినిమా తీశారు. పోతే సినిమాలో యాక్షన్ మోతాదు ప్రకారమే ఉంది, కానీ కామెడీ తగ్గింది, సెంటిమెంట్ బాగా ఎక్కువయింది. దాంతో విపరీతంగా పండగ చేసుకునే అవకాశం అయితే లేకుండా పోయింది. ఓ మాదిరిగా పండగ చేసుకుని బయటకు వచ్చేయాల్సిన పరిస్థితి వచ్చింది. సినిమాలో ఫార్మాట్ ప్రకారమే అన్ని అంశాలు ఉన్నాయి. గుంపులుగా ఆర్టిస్టులు ఉన్నారు. సరదాగా నవ్వించే, ఆలోచింపజేసే, ఆసక్తి కలిగించే మాటలున్నాయి. తమను అందించిన మంచి మాస్ పాటలున్నాయి. అవసరానికి మించి చాలా ఎక్కువగా సెంటిమెంట్ ఉంది. అలానే పద్ధతి కోసం కొన్ని చోట్ల లాజిక్ లను ఎగ్గొట్టేసిన విధానం ఉంది. మంచి యాక్షన్ సన్నివేశాలు ఉన్నాయి. కానీ కామెడీ విషయంగా మాత్రం ఎందుకనో పెద్దగా కాన్సన్ట్రేట్ చేయలేదు అనిపించింది. లేకపోతే చూపించిన 4 సన్నివేశాలతోనే జనం సాటిస్ఫై అవుతారు అనుకున్నారేమో. అలా అనుకుంటే మాత్రం పెద్ద పొరపాటు చేసినట్టు అనుకోవాలి. ఎందుకంటే కామెడీ సరిపోలే. ఊపిరి సలుపుకోవడానికి కూడా అవకాశం ఇవ్వకుండా కామెడీతో జంతర్ మంతర్ చేసే కోనా వెంకట్ అండ్ టీం తెలుగు ప్రేక్షకులకి కామెడీ ఫుల్ మీల్స్ తింటాం ఎలాగో బాగా నేర్పించేశారు. అలా అలవాటు అయిపోయిన ప్రేక్షకులకి అరాకొర భోజనం పెడితే ఎలా సరిపోతుంది చెప్పండి. కామెడీ కోసమని ఈ సినిమాలో బోల్డ్ అంతమంది కామెడీ ఆర్టిస్టులను జమేశారు. కానీ వాళ్ళని సరిగ్గా వాడుకున్న పాప అనుకోలేదు. ముఖ్యంగా బ్రహ్మానందాన్ని దారుణంగా వాడుకోలేదు. 2.5 గంటల సినిమాలో బ్రహ్మానందాన్ని బాగా మిస్ అయిన ఫీలింగ్ కలుగుద్ది. వీకెండ్ వెంకట్రావు అనే పాత్రని కోనా వెంకట్ గారు బ్రహ్మానందం గారి కోసం రాశారు. నమో వెంకటేశ. సినిమాలో కనిపించే బ్రహ్మానందానికి కొంచెం మార్పులు చేర్పులు చేసి ఈ పాత్రను సృష్టించారు అనుకోవచ్చు. బ్రహ్మానందం ఎలా ఉన్నా మళ్ళీ చూడటానికి జనాలకి ఎప్పుడు కూడా మొహం వస్తుందో. కాకపోతే కాస్త బాగా ఆ పాత్రకి ట్రీట్మెంట్ ఇస్తే సరిపోతుంది. ఈ సినిమాలో కూడా అవసరానికి తగ్గట్టు మంచి కామెడీ సెన్స్ పెట్టి ఈ పాత్రను తయారు చేశారు. కాకపోతే ఫస్ట్ లో ఓ అరగంట సేపు చూపించి తర్వాత పక్కన పడేశారు. మళ్ళీ సెకండ్ హాఫ్ లో 1 గంట తర్వాత తీసుకొచ్చారు. లాస్ట్ వరకు ఉంటాడులే అని. ఆ మిగిలిన సమయం మొత్తం బ్రహ్మి వస్తే బాగుంటది, బ్రహ్మి ఎప్పుడు వస్తాడు అని అనుకోవడంతోనే సరిపోద్ది. పోతే కనిపించిన కాసేపు బ్రహ్మి న్యాయం చేస్తాడు, బాగానే నవ్వించాడు. కాకపోతే మనకే సరిపోదు. బ్రహ్మిని సరిగ్గా ఆస్వాదించలేకపోయామన్న ఫీలింగ్ మాత్రం వెంటాడుతూనే ఉంటుంది. అలాగే లౌక్యం సినిమాలో బాయిలింగ్ స్టార్ బబ్లుగా పృథ్వీ బాగా అలరించాడు. ఈ సినిమాలో కూడా ఆయనకి పాత్ర రాశారు, కానీ అది అనుకున్నంత పేలలేదు. సీతమ్మ వాకిట్లో సినిమాల చుట్టూ స్పూఫ్ చేసే ప్రయత్నం చేశారు. అది ఏమంత బాగాల. పోతే కోనా వెంకట్ గారు అండ్ టీం ఓ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. తెలుగు ప్రేక్షకులకి మీరు కామెడీని వెహికల్ దాకా ఎంజాయ్ చేయడం ఎలాగో నేర్పించేశారు. ఇప్పుడు తీసుకొచ్చి సెంటిమెంట్లు అవి చెప్తే ఎలా ఎక్కుతాయి చెప్పండి. పండగ చేసుకో సినిమాలో కామెడీ పరిస్థితి అది. కామెడీ కాకుండా ఈ సినిమాలో మిగతా విషయాల గురించి మాట్లాడుకోవాలంటే పెద్దగా ఏమీ లేదు. అంతా రొటీన్ స్టఫ్. సాంకేతిక అంశాల గురించి మాట్లాడుకోవాలి అంటే, గోపీచంద్ మల్లేని
మంచి టెక్నీషియన్. చేతిలో ఉన్న స్క్రిప్ట్ ని అన్ని విభాగాలను ఉపయోగించుకుని చాలా బాగా పిక్చరైజ్ చేసుకుని వెళ్ళిపోతాడు. ఈ సినిమాలో కూడా ఆయన పనికి వంక పెట్టలేం, బాగా సినిమా తీసాడని అనుకోవాలి. నటీనటుల అభినయ విషయానికి వస్తే రామ్ ఎప్పటిలాగానే తన పాత్రకి ఫుల్ ఫ్లెడ్జ్డ్ న్యాయం చేశాడు. ముఖ్యంగా డాన్స్ లో అతని గురించి చెప్పేది లేదు, ఫైట్స్ కూడా చాలా బాగా చేస్తాడు. డాన్సుల విషయానికి వస్తే ఫస్ట్ సాంగ్ లో ఎవరు కొరియోగ్రఫీ చేశారో గానీ భలే కొరియోగ్రఫీ చేశారు. రామ్ కూడా రెచ్చిపోయేశాడు. మంచి మూమెంట్స్, చాలా ఫ్రెష్ గా అనిపిస్తాయి మూమెంట్స్ అన్ని కూడా. రామ్ కూడా చాలా బాగా కనిపించాడు ఆ పాటలో. మిగతా పాటలో ఉన్నాయి డాన్స్ లో, కానీ రొటీన్ గా అనిపిస్తాయి. రామ్ వరకు అయితే ఏ లోపం కనిపించదు. కాకపోతే మళ్ళీ బ్యాడ్ లక్, మంచి స్క్రిప్ట్ పడలేదు అతనికి. రకుల్ ప్రీత్ సింగ్ బాగా చేసింది, తెలుగుకి బాగా అలవాటు పడిపోయింది. తెలుగు హీరోయిన్ కావాల్సిన అన్ని లక్షణాలని చక్కగా నేర్చేసుకుంది, బాగా పెర్ఫామ్ చేస్తుంది. డాన్సులు, యాక్టింగ్ అన్నిట్లోనూ మంచి జోష్ కనిపిస్తా ఉంది, ఆకట్టుకుంది. సినిమాలో సెకండ్ హీరోయిన్ గా చేసిన సోనాల్ చౌహాన్ కోసం ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్ రాశారు. కాకపోతే ఆ క్యారెక్టర్ కూడా సరిగా వాడుకోలేదు. బ్రహ్మానందం సహా మిగతా కామెడీ నటులను కూడా ఇంకా బాగా వాడుకుని ఉండాల్సింది అనిపిస్తుంది. వీళ్ళు కాకుండా మిగతా నటీనటులు వారి పాత్రలు తగ్గట్టు బాగానే చేశారు. చివరిగా ఈ సినిమా గురించి చెప్పుకోవాలి అంటే ట్రైలర్ చూసి ఎక్స్పెక్టేషన్స్ ని పెంచుకుని సినిమాకి వెళ్తే భంగపడతారు. ఎందుకంటే ఈ సినిమా ట్రైలర్స్ ని, టీజర్స్ ని జబర్దస్త్ గా కట్ చేశారు. వాటిని చూస్తే సూపర్ హిట్ సినిమా అనుకోవాల్సిందే. కానీ థియేటర్ లో అంత సీన్ లేదు. అసలు ఏ విధమైన ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకుండా బ్లాంక్ మైండ్ తో వెళ్ళండి. టికెట్ కోసం ఖర్చు పెట్టిన డబ్బులకి న్యాయం జరిగింది అన్న సాటిస్ఫాక్షన్ అన్న ఉంటుంది. ఇది పండుగ చేసుకో సినిమాకి సంబంధించిన రివ్యూ. మరో రివ్యూతో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ మారుతి టాకీస్ ఫర్ మీ మిస్టర్ బి అండ్ టాకీస్ రాజా. థ్యాంక్ యూ.